హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈరోజు వీడియో ఏంటంటే పిసినారితనానికి పొదుపుకి మధ్య గల వ్యత్యాసం. పిసినారితనం పొదుపు అనేది రెండు ఒకటేనా? నా దృష్టిలో అయితే పిసినారితనం పొదుపు అనేది రెండు సపరేటు. వీటికి అసలుగా సంబంధమే ఉండదు. పిసినారితనంగా ఉండే వాళ్ళ పనులు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? మన రోజువారీ జీవన విధానంలో మనకి అవసరమైన వాటిని కూడా కొనకపోవటం. మనకి ఇంట్లో కావాల్సిన నెలవారీ సరుకులన్నీ నెలకొక్కసారి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఇవి మనకు అవసరం, ప్రతి ఒక్కరికి నెలవారీ సరుకులు అనేవి అవసరం. ఇవైతే దుబారా ఖర్చులైతే కాదు, కానీ ఇవి కూడా తెచ్చుకోరు. ఒక్కసారిగా తెచ్చుకుంటే డబ్బులన్నీ అయిపోతాయని అప్పుడు కొన్ని అవసరానికి తగ్గట్టుగా అప్పుడు ఒక అర కేజీ, అప్పుడు ఒక పావు కేజీలు అలా తెచ్చుకుంటారు. అదే మనకి కేజీ అవసరం అనుకోండి, కేజీ అవసరమైతే వీళ్ళు హాఫ్ కేజీనే తీసుకొస్తారు. వీటిని మనం జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నామనుకోండి, కనీసం హాఫ్ కేజీ కూరైనా పట్టిద్ది. కానీ వీళ్ళు కూరగాయలు తీసుకొచ్చి చాలా పొదుపుగా వాడుకోమంటారు. తీసుకొచ్చేది 2 కేజీల కూరగాయలు, 2 కేజీల కూరగాయలే వారం రోజులు రావాలి అంటారు. వారం రోజులు 2 కేజీల కూరగాయలు వస్తాయా? రావు. ఒకరోజు కూర చేస్తే ఒకరోజు పచ్చడి వేసుకొని తినటం. మరి 2 కేజీలు ఇన్ని రోజులు రావాలంటే రావు కదా. నార్మల్గా మనం కూరగాయలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా సరే మన మధ్యతరగతి వాళ్ళం చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటాము. ఇప్పుడు టమాటాలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి కదా, టమాటాలు అనేది మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. రేటు పెరిగినప్పుడు జాగ్రత్తగా వాడుకోవటంలో తప్పు. రేటు తక్కువగా ఉన్నా సరే వీళ్ళు సరిగ్గా కూరగాయలే కొనరు. వాళ్ళకి డబ్బులు అనేది జేబులో నుంచి తీయటానికి ఇంకా వాళ్ళకి చేతులు రావు. ఎక్కడికి వెళ్ళినా గీసి బేరాలు ఆడుతూ ఉంటారు. 10 రూపాయల దాన్ని 5 రూపాయలకు కొంటారు. ఆ 5 రూపాయల డబ్బులు కూడా ఇస్తారా? ఇవ్వరు. అందులో 1 రూపాయి 2 రూపాయలు తగ్గించేస్తారు. ఆ అమ్మేవాడు 2 తిట్టుకుంటాడు. ఇది ఎక్కడ బేరంరా బాబు, ఇది ఎక్కడ పిసినారులు దొరికారని వాడికే విసుకొచ్చిపోయి ఇచ్చేసి వాడే మెదలకుండా ఊరుకుంటాడు. కానీ వీళ్ళు మాత్రం అస్సలకి కాళ్ళ బేరానికి రానే రారు, తగ్గరనుకోండి. వాళ్ళు అనుకున్న రేటుకి కొనాల్సిందే. బట్టల విషయానికి వస్తే చినిగిపోయిన బట్టలను కూడా కుట్టి వేస్తూ ఉంటారు. అసలు చినిగిపోయిన బట్టలను కుట్టుకొని వేసుకోకూడదు, సగం దరిద్రం అదేనంట. చినిగిపోయినాయి అంటే ఇంకా వాటిని తీసేసేయాలి. చినిగిపోయిన బట్టలను కుట్టుకొని ఇప్పుడు వేసుకునే పరిస్థితులు అయితే ఎవరూ లేరు. ఎవరికి వాళ్ళు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటున్నారు. అలాంటప్పుడు మరీ చినిగిపోయినవి కుట్టుకొని మాత్రం వేసుకోకూడదు. కాకపోతే చిన్నవి ఏమన్నా బటన్స్ పోతేనో, ఏదైనా కుట్లు ఉడితేనో అలా కుట్టు వేసుకోవచ్చు. కానీ మరీ చినిగిపోయిన వాటిని కట్టుకోవటం మాత్రం మంచిది కాదు. అది దరిద్రం అంట. ఇంటికి సగం దరిద్రం అదే. కనీసం పిల్లల పుట్టినరోజుకి కొత్త బట్టలు కూడా కొననివ్వరు, కేకు తీసుకురానివ్వరు. ఎందుకు ఇవన్నీ వృధా ఖర్చులు? మా కాలంలో అప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు, అవి ఇవి అంటారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి, ఇప్పుడు పిల్లల్ని బట్టి మనం కూడా కొన్ని చెయ్యాలి. అంటే మనం మన తాహతకు మించి బోలెడు డబ్బులేం ఖర్చు పెట్టాం కదా. 1 కేజీ కేకు, ఒక చాక్లెట్ ప్యాకెట్ తీసుకొచ్చామనుకోండి, పిల్లలు కూడా సంతోషపడతారు. ఒక కొత్త డ్రెస్సు, అందరు పిల్లల బర్త్డే ఫంక్షన్కి ఈ పిల్లలు వెళ్తూ ఉంటారు, కేకు చాక్లెట్లు అవి తెచ్చుకుంటారు. మరి ఈ పిల్లల ఫంక్షన్కి ఎవరిని పిలవకపోతే పిల్లలు వీళ్ళని హేళన చేస్తారు కదా. అప్పుడు పిల్లలు చిన్నబుచ్చుకుంటారు. పుట్టినరోజు అప్పుడు వాళ్ళని బాధ పెట్టడం బాగుండదు కదా. మనం ఏం ఖర్చు పెడుతున్నాము? ఒక 1000 రూపీస్ ఖర్చు పెడతాము, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాం కదా. డ్రెస్ కూడా ఉందనుకోండి, ఏదైనా పండగ అప్పుడు తీసుకురావాలి డ్రెస్సు. పండగప్పుడు మానేసి పుట్టినరోజు దగ్గరలో ఉందనుకోండి, పుట్టినరోజు అప్పుడు తీసుకొచ్చేది. ఎలాగైనా డ్రెస్ తీసుకురావాల్సిందే, తప్పదు. 1 కేజీ కేకు, ఒక చాక్లెట్ ప్యాకెటు, అంతకంటే మనం ఏమి ఖర్చు పెట్టట్లేదుగా. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిసినారి వాళ్ళు ఇవి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడతారు. ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నాయనుకోండి, అవి పాడైపోయినాయి, పనికి రావట్లేదు, అయినా కూడా వాటిని తీసి పడేయటానికి ప్రాణం ఒప్పదు. వాటిని అలాగనే వాడుకోవాలి అంటారు. సపోజ్ ఇంట్లో కుర్చీలు ఏమైనా ఇరిగిపోయినాయి అనుకోండి, ఆ కుర్చీని పడేయటానికి ప్రాణం ఒప్పదు. ఆ ఇరిగిపోయిన కుర్చీని అతుకులేసి, ప్లాస్టర్లు వేసి, అవేసి ఇవేసి అంటించేసి దాన్ని అలాగనే ఉంచేస్తారు. ఇరిగిపోయిందే, మనం ఎన్ని ప్లాస్టర్లు వేసినా ఎంత అంటించినా సరే ఎన్నో రోజులు రాదు, 2 రోజులకు మళ్ళీ ఇరిగిపోతూనే ఉంటుంది. ఇరిగిపోయిన దాని మీద మనం కూర్చొని పడిపోయామంటే ఏదో ఒకటి ఇరిగిందనుకోండి, ఇంకా డబ్బులు అయిపోతాయి. కిటికీలకి కర్టన్స్ తెచ్చుకోవాలన్న ఖర్చు అంటారు, బెడ్షీట్లు తెచ్చుకోవాలన్న ఖర్చు అంటారు. ప్రతి ఒక్కదానికి అనవసరమైన ఖర్చు అంటారు. ఆడవాళ్ళ బట్టల విషయానికి వస్తే ఇంకా డబ్బులన్నీ మీ బట్టలకే అయిపోతున్నాయి అంటారు.
మరీ ఎక్కువ తీసుకోకూడదు. అలాగని ఎప్పుడన్నా ఒకటన్నా కొనుక్కోకపోతే ఎలా? పండగల కన్నా కొత్త బట్టలు కొనుక్కోవాలి కదా! దేవుడికి పూజ చేయాలన్నా, పూలు తీసుకురావాలన్నా, ప్రసాదం పెట్టాలన్నా వీటిల్లో కూడా పిసినారితనమే. ఇంట్లో కూర చేయాలన్నా ఎక్కువ నూనె వాడటానికి వీలు లేదు. నూనె అనేది 1 స్పూను, 2 స్పూన్ల నూనె వాడాలి. 1 కేజీ, 2 కేజీల నూనె నెల మొత్తం రావాలి. డీప్ ఫ్రైలు ఏవి చేయకూడదు. ఎవడన్నా బిచ్చగాడ ఆకలని వస్తే వాడికి పెట్టే ఒక ముద్ద సాయంత్రానికి మనకు ఉండిద్ది కదా వండుకునే పని లేకుండా, లేదనుకోండి రేపటికి ఉంటుంది కదా అని కూడా ఆలోచిస్తారు. కొన్ని సినిమాల్లో చూస్తుంటాం కదా మనం, ఒక పేస్ట్ అనేది అది అయిపోయినా సరే దాన్ని రాయితో కొట్టి 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 కొంచెం తీస్తారు. దీంతోనే పళ్ళు తోముకోవాలంటారు. కోడిని ఒకదాన్ని ఏలగట్టి దాన్ని చూస్తా అన్నం తింటా చికెన్ తిన్న ఫీల్ అవ్వటం, పుచ్చిపోయిన పాసిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలన్నిటినీ కుళ్ళిపోయినంత వరకు తీసేసి మంచివి వాడుకోవటం, కుళ్ళిపోయినా సరే వండిన తర్వాత వాసన రాదుగా తినేద్దామనే టైప్ కూడా ఉంటారు. పిసినారి వాళ్ళంటే ఇలా ఉంటారు. అవసరానికి కూడా ఖర్చు పెట్టరు. అవసరం అనుకున్నా కూడా జేబులోంచి రూపాయి తీయటానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళ చేత ఖర్చు పెట్టిస్తుంటారు. పొదుపు అంటే మనకి అవసరానికి తగ్గట్టు ఖర్చు పెట్టుకోవటం. సరుకులు ఉన్నాయనుకోండి, మనకి నెలవారీ సరిపడా సరుకులు తెచ్చుకోవటం, వాటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవటం, వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ పోసి ఎక్కువ పడేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోవటం. మనం ఇంట్లో నలుగురు ఉన్నాము, మనకి ఇంత అన్నం వండుకుంటే సరిపోయిద్ది, దానికి తగ్గట్టుగా బియ్యం పోసుకొని వండుకోవటం, ఇంత కర్రీ అయితే సరిపోయిద్ది, దానికి తగ్గట్టుగా కూర వండుకోవటం, ఇలా ఉంటుంది. చినిగిపోయిన బట్టలు వేసుకోకుండా, మన తాహతకు మించి ఎక్కువ ఖర్చు బట్టలు కొనుక్కోకుండా మీడియంగా కొనుక్కోవటం. 1000 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉందనుకోండి, 500 ఖర్చు పెట్టడం. కొనుక్కున్న వస్తువులు ఏవైనా జాగ్రత్తగా పెట్టుకోవటం. ఏవైనా 4 మంచి చీరలు కొన్నాము, వాటిని మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకొని తర్వాత నీట్గా వాష్ చేసేసి గంజి పెట్టేసి ఇస్త్రీ చేయించేసి జాగ్రత్తగా దాచిపెట్టుకోవటం. కొనుక్కున్న తక్కువ చీరలైనా సరే ఎక్కువ రోజులు మన్నికగా వాడుకోవటం. చీరలనే కాదు, ఇంట్లో వాళ్ళ బట్టలు అన్నీ, ప్రతి ఒక్క వస్తువు ఏదైనా చాలా జాగ్రత్తగా వాడుకోవటం, అవసరమైనంత వాటికి కొనుక్కోవటం. ఏసీ కొనుక్కునే స్తోమత ఉందనుకోండి, కూలర్తోనే అడ్జస్ట్ అవ్వటం. ఇందాక పిసినారి వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళు కనీసం ఫ్యాన్ కూడా వేసుకోరు. ఫ్యాన్ వేసుకుంటే కరెంటు కాలిద్దేమోనని లైట్ కూడా వేయరు. లైట్ వేసినా కరెంటు కాలిద్దని. ఎప్పుడో ఇంకా సాయంత్రం సంధ్యవేళ లైట్ వేసుకోవాలంటారు కదా, అప్పుడు వేసి ఒక అరగంట సేపు అలా ఉంచుతారు, తర్వాత తీసేస్తారు. అంత పిసినారితనంగా ఉంటారు. ఇంట్లో ఎప్పుడు లైట్లన్నీ ఆపేసే ఉంటారు. ఇల్లంతా ఎప్పుడు చీకటిగా ఉంటుంది. ఇల్లు అనేది అసలు ఎప్పుడు చీకటిగా ఉంచకూడదు. కనీసం లైట్లు అనేవి సాయంత్రం 6 గంటలకు వేసామనుకోండి, కనీసం 8-9 గంటల వరకు ఇల్లు అనేది లైట్లతో వెలుగుతూ ఉండాలి. ఏ గదిలోకి వెళ్తే ఆ గదిలో లైట్ వేసుకోవటం, మళ్ళీ వెంటనే ఆపేయటం. పిల్లల పుట్టినరోజులు అవి వచ్చినాయి అనుకోండి, ఎక్కువగా గ్రాండ్గా చేయకుండా సింపుల్గా చేయటం, ఉన్నంతలో సింపుల్గా చేసుకోవటం. వాళ్ళని ఫ్రెండ్స్ని పిలవటం, ఫ్రెండ్స్ వాటికి చిన్న పార్టీ చేసుకోవటం, ఇలాంటివి. పిల్లలకి కొత్త బట్టలు తీసుకోవటం. వాళ్ళు ఎవరి దగ్గర కూడా డబ్బులు అనేది రూపాయి ఆశించరు. వాళ్ళు డబ్బు అనేది కూడా ఇవ్వరు. ఒకవేళ ఎవరన్నా ఇచ్చినా సరే అది రూపాయితో సహా వెనక్కి ఇచ్చేస్తారు. ముందు వీళ్ళు ఖర్చు పెట్టరు. ఎవరన్నా వీళ్ళ కోసం ఖర్చు పెడితే ఆ ఖర్చు అనేది రూపాయితో సహా ఇచ్చేస్తారు. ఒకళ్ళ డబ్బు ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే డబ్బు విలువ వీళ్ళకి తెలుసు కాబట్టి, పొదుపుగా ఉంటారు కాబట్టి ఇతరుల డబ్బు తీసుకోవడానికి ఆశించరు. పిసినారి వాళ్ళైతే ఎవరి చేతన్నా ఒక 100 రూపాయలు ఏదన్నా అవసరానికి తెప్పించుకున్నారనుకోండి, ఆ 100కి ఒక 10 రూపాయలు 20 రూపాయలు తగ్గిచ్చే ఇచ్చేస్తారు. కొంతమంది మొహమాటానికి పోయి వద్దన్నారనుకోండి, ఇంకా అంతే సంగతులు. ఏదన్నా అవసరానికి వాళ్ళకి మళ్ళీ ఇవ్వను కూడా ఇవ్వరు. రెండోసారి అవసరానికి ఎవరన్నా ఏమన్నా తీసుకురావాలన్నా కూడా భయపడిపోతుంటారు. వీళ్ళు పిసినారి వాళ్ళు, వీళ్ళు తెప్పించుకున్నా కానీ డబ్బులు ఇవ్వరని భయపడతారు. పొదుపు చేసేవాళ్ళు జాగ్రత్తగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని వాళ్ళ నెలవారీ జీవితంలో కొద్ది గొప్ప మిగిలించుకొని వాటిని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకుంటే మనకి రేపటికి అవసరానికి ఉపయోగపడతాయి అని ఆ విధంగా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటారు. పిసినారి వాళ్ళు ఉంటారు, డబ్బు మిగిలిస్తారు, ఎక్కువ వడ్డీలకి ఇంకా ఎక్కువ ఏదో ఇస్తారు, డబుల్కి డబుల్ వస్తాయి అని ఆశపడతారు చూడండి.
ఆ ఆశకు పోయి ఉన్న డబ్బులు కాస్త పోగొట్టుకుంటారు. పిసినారితనం అంటే అతి ఆశ కూడా. ఎక్కువ డబ్బు వస్తుందంటే ఎక్కువ ఆశపడిపోతుంటారు. ఆ డబ్బు కోసం ఇంకేదైనా చేస్తారు. నాకు తెలిసిన విధంగా పిసినారితనానికి పొదుపుకి మధ్య కలిగిన తేడా మన వాడుక భాషలో మన రెగ్యులర్ జీవితంలో జరిగే విషయాలైతే చెప్పాను. లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పిసినారితనం అనేది ఉండకూడదు, పొదుపు అనేది ఉండాలి. మన అవసరానికి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, తప్పదు. ఇంక ఈరోజు మన పనుల విషయానికి వస్తే ఉదయాన్నే బండ్ల తుడిచాను అనుకుంటున్నారా? బండ్లు అయితే తుడవలేదు. ఇంట్లో సిమెంట్ చేపించాం కదా, అక్కడక్కడ వాటికైతే నీళ్లు పోసాము, మడుగ్గా ఉంది, అందుకని తుడిచాను. ఇంక టిఫిన్ అయితేనేమో పునుగులు వేసాను. పునుగులు కూడా ఇడ్లీ పిండి కొంచెం మినప్పిండి మిగిలితే అందులో బియ్యం పిండి కలిపేసి పునుగులు అయితే వేసాను. బెడ్షీట్ బాగా మురికి పట్టేసిందని బెడ్షీట్ అయితే మార్చాను. బెడ్షీట్ ఎప్పుడు వేసినా నేను పిన్నీసులు పెట్టుకొని వేసుకుంటాను. అలా వేస్తే బెడ్షీట్ అనేది కదలకుండా నీట్గా ఉండిద్ది. పిల్లలు ఎక్కి తొక్కినా కూడా జారదు. ఇదైతే గ్యాస్ పొయ్యి పెద్దది. మొన్న చక్రాలు ఉండే కదా, అది కింద అలాగనే ఉంది. ఇంకా బల్ల మీద అయితే పెట్టేశాను. బాండీ కూడా ఒక కవర్లో పెట్టా. బాండీ అనేది కడగకుండా పెట్టుకోవాలి. కడిగామనుకోండి, ఇనప బాండీలు కదా, తుప్పు పడతాయి. మనం వంట వండుకునేటప్పుడు కడుక్కోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో పొదుపుకి పిసినారితనానికి మధ్య గల తేడా నాకు తెలిసిన విధంగా అయితే చెప్పాను. వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది అయితే కామెంట్లో చెప్పండి.